ఈ వీడియో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు గాని నేను గాని చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ పెరిగి. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో డైరెక్ట్లీ. ఒక చిన్న వీడియోలో మన రాజమౌళి గారు ఇంటర్నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మై నెక్స్ట్ ఫిలిం ఇస్ విత్ సూపర్ స్టార్ మహేష్ బాబు డౌన్ సౌత్, తనని ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మీడియాకి పరిచయం చేస్తా ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతుందో అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. అక్కడి నుంచి ఒక క్యూరియాసిటీ, ఒక ఆనందం, ఒక ఇమోషన్ ఎలా తీస్తాడు రాజమౌళి, మహేష్ బాబుతో ఎలా తీస్తాడని ఆ రోజు నుంచి ఒక క్యూరియాసిటీ జనరేట్ అయింది అటు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ యాజ్ అ మూవీ లవర్ నాకు కానీ. గైస్, ఆ రోజు తను చెప్పిన మాటలు, ఎప్పుడు లాంచ్ చేస్తాడు మూవీ, ఎప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు మూవీ అనేది అప్పటి నుంచే మొదలైంది. సో గైస్, ఎప్పుడు లాంచ్ అవుతుందంటే అది ఎవరికి ఐడియా లేకుండే, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అది కూడా ఎవరికి ఐడియా లేకుండే. మీడియాలో స్పెక్యులేషన్స్ అయితే జరిగినాయి, కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఎవరికి తెలియకుండా మన రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ షూట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఆ షూట్ స్టార్ట్ చేసేగానే అసలు ఏ జానర్ తీయబోతున్నాడు, మహేష్ బాబుని ఎలా చూపిస్తారన్నట్టు ఆ ఫ్యాన్స్ లో ఒక ఆసక్తి ఏర్పడింది. సో ఇలా ఎన్నో స్పెక్యులేషన్స్, అసలు ఏం జరుగుతుంది, ఏం రాబోతుంది, ఎలాంటి జానర్ తీయబోతున్నాడు అని ఒకటి క్లియర్ కట్ గా మనకు తెలియకుండా పగడబందిగా ప్లాన్ చేసుకున్నారు రాజమౌళి గారు. బట్ గ్లోబ్ ట్రాటర్, #గ్లోబ్ ట్రాటర్ అనేది ఒకటి జనరేట్ అయింది రాజమౌళి త్రూ. సో గ్లోబ్ ట్రాటర్ అనగానే అందరికి ఒక అవగాహన అయితే వచ్చింది, ఏంటంటే ఇది ఒక ఆఫ్రికన్, ఒక జంగల్లో, ఒక యానిమల్స్ మధ్యలో, లేకుంటే ఒక అడ్వెంచరస్ ఫిలిం అలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా అందరికి అర్థమైంది. కానీ షూటింగ్ లో ఏం జరుగుతుంది, ఎంతవరకు ప్రోగ్రెస్ అయింది, ఏమైంది, అసలు స్టార్ట్ అయిందా, ఏం జరుగుతుంది, జస్ట్ ఏమంటారు, యాక్టర్స్ ని డిజైన్ చేసుకుంటున్నారా, యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారా అని మనకు ఒక కంప్లీట్ క్యూరియాసిటీ జనరేట్ చేశారు రాజమౌళి గారు. తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఈ మీడియా స్పెక్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టి డైరెక్ట్ తన అఫీషియల్ హ్యాండిల్లో నవంబర్ మంత్ లో నేను టైటిల్ అండ్ ఒక గ్లిమ్స్ రివీల్ చేస్తా అని క్లియర్ కట్ గా చెప్పేశారు. అప్పటి నుంచి అటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కి ఆనందం, ఎక్సైట్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ఎప్పుడు ఆ నవంబర్ వస్తుంది, ఎప్పుడు ఆ నవంబర్ లో ఆ టైటిల్ రివీల్ అవుతుంది, ఎప్పుడు ఆ నవంబర్ లో ఆ గ్లిమ్స్ చూడబోతాం, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎస్పెషలీ ఎలా కనబడబోతున్నాడు మన మహేష్ బాబు, ఎలా చూపించబోతున్నాడు, ఎందుకంటే ఇది గ్లోబల్ లెవెల్ కి పోతుంది నెక్స్ట్ సినిమా. రాజమౌళి అందరికీ తెలిసిందే, రాజమౌళి ఇస్ ద #1 డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో. అతను ఒక్క ఫ్లాప్ లేని డైరెక్టర్. రెండోది వచ్చేసి తను పాన్ ఇండియా లెవెల్ కి ఫస్ట్ డైరెక్టర్, తను పాన్ ఇండియా మూవీ తీసిన ఫస్ట్ డైరెక్టర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ గ్లోబల్ లెవెల్, అంటే గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్తున్న ఫస్ట్ డైరెక్టర్ అని బల్లగుద్ది గట్టిగా చెప్పొచ్చు. సో గైస్, సో ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ, హైప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే రాజమౌళి తన ట్విట్టర్ హ్యాండిల్లో నవంబర్ లో టైటిల్ అండ్ గ్లిమ్స్, అప్పటి నుంచి కంప్లీట్ సోషల్ మీడియా హ్యాండిల్స్, అటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ హ్యాండిల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎక్కడ చూసినా జస్ట్ ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ కోసం టైటిల్ ఏముండబోతుంది, అక్కడి నుంచి స్పెక్యులేషన్ స్టార్ట్ అయినాయి. టైటిల్ అనేది ఫస్ట్ గ్లోబ్ ట్రాటర్ అనుకున్నారు, తర్వాత ఒక 15 to 20 days కంప్లీట్ వారణాసి వారణాసి అని ఒక పెద్ద హల్చల్ క్రియేట్ చేసేసింది. అటు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మన ఫ్యాన్స్ కూడా నాకు ఈ టైటిల్ నచ్చలేదు, నాకు ఆ టైటిల్ నచ్చలేదు, నాకు ఈ టైటిల్ కావాలి, నాకు ఆ టైటిల్ కాదని. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉంది రాజమౌళి. మనం ఎంత ఆలోచించినా దానికి 10 ఆలోచిస్తాడు రాజమౌళి గారు. సో తను డెడికేషన్ లెవెల్స్, తను తీసే విధానం కానీ, తన ప్రజెంటేషన్ కానీ, తన టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ అన్బిలీవబుల్ గా ఉంటది. ఎవరు తన దరిదాపులో కూడా రాలేరు. సో మన ఎంత ఆలోచించినా అది దాని 10 తను తీసుకెళ్లి చూపిస్తాడు మనకు. సో సైలెంట్ గా ఉండి తన అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చినాకనే చూద్దాం అని నేను పర్సనల్ గా వెయిట్ చేశాను. అట్ ద సేమ్ టైం మన ఫ్యాన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అదే ఆసక్తికరంగా వెయిట్ చేశారు. సో కమింగ్ నవంబర్ లోకి వచ్చేసరికి ఆల్ ఆఫ్ అ సడన్ మళ్ళీ డైరెక్ట్ గా మన పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ యాజ్ అ విలన్ అనేది అఫీషియల్ లుక్, ఫస్ట్ లుక్ లాంచ్ చేసేసారు. అఫీషియల్ లాంచ్ చేసినాక
దానికి కొద్దిగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. పర్సనల్ గా నాకు కూడా ఒక స్పైడర్ మ్యాన్ విలన్ లుక్ లాగా అనిపించింది. కానీ అక్కడ ఉంది రాజమౌళి గారు. రాజమౌళి గారి ప్రజెంటేషన్, రాజమౌళి గారి స్టోరీ టెల్లింగ్, రాజమౌళి గారి విఎఫ్ఎక్స్, తను ఇచ్చే ప్రతి డీటెయిలింగ్ ఎలా ఉంటుందో అది మనం క్లియర్ కట్ గా చూసాము. కాబట్టి దాంట్లో ఏ సందేహం లేకుండా ఆ ఫస్ట్ లుక్ ఏదైతే పృథ్వీరాజ్ గారిది యాజ్ అ విలన్ లుక్ వచ్చిందో టెరిఫిక్ ఉండే, అవుట్ స్టాండింగ్ లుక్ అనిపించింది నా వరకు యాజ్ అ మూవీ లవర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక 2-3 days గ్యాప్ లో మన ప్రియాంక చోప్రా గారి లుక్ లాంచ్ చేశారు. ఆ yellow కలర్ శారీలో గన్స్ పట్టుకొని ఫైరింగ్ చేసుకుంటూ లుక్ లాంచ్ చేశారు. అది అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ ఇన్స్టెంట్ హిట్ అయిపోయింది ఆ లుక్ కూడా. ఆ తర్వాత వచ్చేసి మెయిన్ గా మన సాంగ్ లాంచ్ వచ్చేసింది. సాంగ్ లాంచ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఫ్యాన్స్ కానీ, మూవీ లవర్స్ కానీ, టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది అని. సడన్ గా ఆల్ ఆఫ్ అ సడన్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే ఇన్స్టెంట్ చాట్ బస్టర్, కంప్లీట్ గూస్ బంప్స్. శృతి హాసన్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో పాడింది. ఆ హైప్, ఆ పిచ్ కానీ, తన వాయిస్ కానీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది సాంగ్ ని. అండ్ ఎస్పెషల్లీ మన మాయిస్ట్రో ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అవుట్ స్టాండింగ్, కంప్లీట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది. మై రిక్వెస్ట్ టు రాజమౌళి గారు ఇస్ ఆ సాంగ్ ఏదైతే రిలీజ్ చేశారో సేమ్ శృతి హాసన్ వాయిస్ లో ఒక ఇంగ్లీష్ వర్షన్ కూడా లాంచ్ చేసి గ్లోబల్ లో వదిలేస్తే బెటర్ గా ఉంటదని నా ఒక పర్సనల్ ఫీలింగ్. అండ్ సో అక్కడ నుంచి కంప్లీట్ ఆల్ టుగెదర్ హైప్ అనేది 10 పెరిగిపోయింది. ఆల్రెడీ ఉన్న హైప్ సరిపోక ఇంకా 10 పెరిగిపోయింది హైప్. సో గైస్, ఇక్కడ నుంచి క్యూరియాసిటీ లెవెల్స్ కానీ, ఇది కానీ అది కానీ ఎక్కడ టాప్ లెవెల్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కానీ, మూవీ లవర్స్ కానీ అందరు ఎదురు చూస్తుంది తన లుక్ కోసం. ఈ మధ్యలో ఇన్ని లుక్స్, ఒక ఏఐ జనరేటెడ్ లుక్స్, ఇన్ని లుక్స్ మాత్రం బయటికి వచ్చినాయి. కానీ ఏది నమ్మకుండా జస్ట్ మన అఫీషియల్ హ్యాండిల్స్ కోసం వెయిట్ చేసుకుంటూ వచ్చినాం. సో ఈ ఎక్సైట్మెంట్ లెవెల్, ఈ ఆనందం ఒక జర్నీ లాగా కొనసాగింది. ఎందుకంటే మన రాజమౌళి గారు ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. మన రాజమౌళి గారు ఫస్ట్ పర్సన్ టు మేక్ అ పాన్ ఇండియన్ మూవీ. అక్కడి నుంచి అందరు స్టార్ట్ చేశారు పాన్ ఇండియన్ మూవీ. ఇప్పుడు అదే రాజమౌళి గారు ఒక పాన్ వరల్డ్ లెవెల్ మూవీ తీసుకెళ్తున్నారు. ఈ పాన్ వరల్డ్ లెవెల్ మూవీ తర్వాత నెక్స్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోస్, ఎస్పెషల్లీ మన ప్రభాస్ గారు, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ తో వస్తుంది. అట్ ద సేమ్ టైం మన కల్కి 2 వస్తుంది. అది కూడా నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత మన అల్లు అర్జున్ ది ప్రాజెక్ట్ వస్తుంది. అల్లు అర్జున్ అండ్ మన అనిరుద్ధ్, అల్లు అర్జున్ అండ్ అనిరుద్ధ్ కాదు, నాకు తెలిసి సాయి అభ్యంకర్, మన AA26 అనుకుంటా. ఆ ప్రాజెక్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో గ్లోబల్ లో రిలీజ్ కాబోతుంది. సో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ తోని డ్రాగన్ టెంటేటివ్ టైటిల్ అనుకుంటా, అది కూడా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అండ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్మోస్ట్ సైన్ చేస్తున్నారని తెలిసింది. మన తమిళ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ డైరెక్టర్, మన కూలీ డైరెక్టర్, ఆ డైరెక్టర్ తో కూడా సైన్ చేసిరని తెలుస్తుంది. ఇలా మన స్టార్స్ అందరు గ్లోబల్ లెవెల్కి వెళ్తున్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే యాజ్ అ మూవీ లవర్, ఈ జనరేషన్ లో ఇవుండి మన తెలుగు ఇండస్ట్రీని ఒక గ్లోబల్ లెవెల్ కి రీచ్ చేసి మన గ్లోబల్ లెవెల్ కి మనం చూడబోతున్నాం. మన యాక్టర్స్ అందరినీ చూడబోతున్నాం. అండ్ రాజమౌళి యాజ్ యూజువల్ ఫస్ట్ డైరెక్టర్ దాన్ని తీసుకెళ్లి ఆ లెవెల్లో తీసుకెళ్లి పెడుతున్నాడు అంటే ఇది మన ఇండస్ట్రీకి కానీ, మన తెలుగు పీపుల్ కి కానీ, మన టాలీవుడ్ కి కానీ ఒక గర్వ కారణం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన హీరోస్ అందరు లైనప్స్ కంప్లీట్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కి రీచ్ అవుతున్నాయి. సో ఈ డైరెక్టర్స్, ఈ యాక్టర్స్ అందరు మన టాలీవుడ్ ఇండస్ట్రీస్, వీఆర్ వెరీ లక్కీ. మనం చాలా లక్కీ. ఈ జనరేషన్ లో మనము మన టాలీవుడ్ ని గ్లోబల్ లెవెల్లో చూడబోతున్నాం అనేది చాలా కారణంగా ఉంది. సో గైస్, నేను చెప్పబోయేది ఏంటంటే ఒక ఎక్సైట్మెంట్, ఒక ఆనందం. ఆ స్టార్టింగ్ డే నుంచి ఏదైతే రాజమౌళి గారు అనౌన్స్ చేశారో ఒక స్మాల్ ఇంటర్వ్యూలో, అక్కడి నుంచి ఏముంటది, ఎలా ఉంటది, ఏం ఉండబోతుంది, ఏం తీస్తారు, మహేష్ బాబుతోని ఎలా ప్రెజెంట్ చేస్తారు, గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పైన ఎలా తీసుకెళ్తారు, ఈ రీచ్ ఎలా ఉండబోతుంది, రాజమౌళి గారిది సక్సెస్ అనేది కన్ఫర్మ్ గా ఉంటది రాజమౌళి గారిది.
ఎందుకంటే తన స్టోరీ టెల్లింగ్ కి అసలు హ్యాట్స్ ఆఫ్ ఎవరు చెప్పలేరు. తన కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ప్రెజెంటేషన్ కానీ తన విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అమేజింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో ఈ ఎక్సైట్మెంట్ అనేది కొనసాగుకుంటూ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మన విలన్ గారి లుక్ లాంచ్ చేశారు, తర్వాత ప్రియాంక చోప్రా గారి హీరోయిన్ లుక్ లాంచ్ చేశారు, తర్వాత సాంగ్ లాంచ్ చేశారు, తర్వాత ఈ ఒకటినక ఒక స్టెప్ అమేజింగ్ అసలు టెరిఫిక్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు జస్ట్ మిగిలింది గైస్ మనకు లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇంకా ఈ ఎక్సైట్మెంట్ ని కంప్లీట్ చేయడానికి రేపు ఒక్కటే రోజు మిగిలింది మనకి. సో గైస్, నా ఒపీనియన్స్, నేను ఫీల్ అయిన ఎక్సైట్మెంట్, నేను ఫీల్ అయిన ఆనందం యాజ్ అ మూవీ లవర్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అట్ ద సేమ్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, మీరు ఈ ఫిలిం అనౌన్స్ కాగానే తర్వాత ఈ ఆల్ ఆఫ్ అ సడన్ ఈ విలన్ లుక్ కానీ మన ప్రియాంక చోప్రా లుక్ కానీ ఈ పాట కానీ నెక్స్ట్ ఇప్పుడు రేపు లాంచ్ ఈవెంట్ కానీ దీని గురించి మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎలా ఎక్సైటెడ్ అయ్యారు, అది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీ ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఎలా ఉండే, మీరు ఎలా ఈ గ్యాప్ ని ఈ జోన్ ని ఇక్కడ స్టార్ట్ అయినది ఇక్కడ ఎండ్ అవబోతుంది మన రామోజీ ఫిలిం సిటీలో, మీకు ఎలా అనిపించింది? నాకైతే ఎందుకు హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు ఉండే అంటే రాజమౌళి ప్రాజెక్ట్ అంటే ఇది ఒక ఇండియన్ టాప్ డైరెక్టర్ ప్రాజెక్ట్. సో ఇండియన్ టాప్ డైరెక్టర్ ఇప్పుడు హాలీవుడ్ లెవెల్కి వెళ్తున్నాడు, హాలీవుడ్ లో గ్లోబల్ లో రిలీజ్ చేయబోతున్నారు. సో గైస్, మనం అందరం యాజ్ అ మూవీ లవర్స్ అండ్ ఎస్పెషలీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ అందరు హీరో ఫ్యాన్స్, ప్రతి ఒక్క సినిమా వాళ్ళు రిలీజ్ అయ్యే సినిమాలు కానీ మనం రిలీజ్ అయ్యే సినిమాలు కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేసి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లో ఖచ్చితంగా మనం నిలబెట్టాలి. నెక్స్ట్ వాళ్ళు వచ్చే సినిమాలకు కూడా మనం పుష్ ఇవ్వాలి. మనము మన సినిమాలని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లో చూసి ఈ టాలీవుడ్ ఈ తెలుగు ప్రజలని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ లెవెల్లో చూపెట్టుతున్న మన రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నాను. అండ్ టుమారో గ్లోబల్ లాంచ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆ 100 feet స్క్రీన్ పైన మహేష్ బాబు గారి లాంచ్ కానీ మహేష్ బాబు గారు ఎలా ఉంటున్నారో టైటిల్ కానీ గ్లిమ్స్ కానీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను యాజ్ అ మూవీ లవర్ అండ్ ఎస్పెషలీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు గైస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఎలా ఫీల్ అయ్యారు, బికాస్ ఇట్ ఇస్ ఎస్ఎస్ రాజమౌళి గారి ప్రాజెక్ట్. దట్స్ ఇట్ గైస్ ఫర్ ద వీడియో. అండ్ ఎస్పెషలీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్, కనబడుతున్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.